హే గైస్, చూడండి ఈ చెట్లు ఎంత కలర్ఫుల్గా వైట్ ఇంకా పింక్ కలర్లో ఉన్నాయో. ఇవి ఏ చెట్లు అని అనుకుంటున్నారు కదా, ఓసారి గెస్ట్ చేయండి చూద్దాం. నేనే చెప్పేస్తా. ఇవి యాపిల్ ట్రీస్. జూన్ జూలైలో ఇవి ఇలానే పూలతో బంగారమై కనిపిస్తూ ఉంటాయి. తర్వాత అవే మెల్లగా బడ్స్ అయ్యి అలా అలా యాపిల్స్గా మారిపోతాయి. బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న ట్రీస్ నుంచి ఫ్రెష్గా యాపిల్స్ ప్లక్ చేసుకుని తినొచ్చు. ఎస్, సీరియస్లీ. వాకింగ్లో వెళ్తుంటే ట్రీ మీద యాపిల్స్ కనిపిస్తే జస్ట్ పిక్ ఇట్ అండ్ బైట్ ఇట్. బట్ స్మాల్ అలర్ట్, ప్రైవేట్ గార్డెన్స్లో ఉన్న ఫ్రూట్స్ని మాత్రం ప్లక్ చేయకండి. బికాస్ ఇక్కడ చాలామంది జర్మన్స్ వాళ్ళ హౌస్ ముందర యాపిల్ ట్రీస్ పెంచుకుంటూ ఉంటారు. మనం ఇండియాలో మ్యాంగో ట్రీస్ ఎలా పెంచుకుంటామో అలా అనమాట. అండ్ ఇంకో సూపర్ కూల్ థింగ్ ఏంటో తెలుసా? ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఫుల్ ఆన్ యాపిల్ సీజన్ ఉంటుంది. అప్పుడు ట్రీస్ అన్నీ రెడ్గా గ్రీన్గా యాపిల్స్తో కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ పియర్స్ కూడా ఇలానే కనిపిస్తూ ఉంటాయి. ఫొటోస్కి పర్ఫెక్ట్, తినడానికి ఈవెన్ బెటర్. ఇక్కడ స్కూల్స్లో కిడ్స్ని చాలా క్యూట్గా ట్రైన్ చేస్తూ ఉంటారు. ఎలా ఫ్రూట్స్ ప్లక్ చేయాలో, ఎలా క్లీన్గా వాష్ చేసి తినాలో, సీజనల్ ఫ్రూట్స్ వాల్యూ అండ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి నేర్పిస్తూ మొత్తం ప్రకృతితో కనెక్ట్ చేసి ట్రీస్ అండ్ నేచర్ని ఎలా కాపాడుకోవాలో కూడా నేర్పిస్తూ ఉంటారు. ఎస్పెషలీ ఫర్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, క్యాజువల్గా వాక్ చేస్తూ అలా యాపిల్ ట్రీస్ని చూస్తూ ఫ్రీ అండ్ ఫ్రెష్గా ఆర్గానిక్ ఫ్రూట్స్ని ప్లక్ చేసి తింటూ ఉంటే, దట్ టూ ఫ్రమ్ క్లీన్ అండ్ గ్రీన్ నేచర్లో, ప్యూర్ యూరోపియన్ వైబ్స్ కదా. సో ఇప్పుడు చెప్పండి, ఇంత మంచి అడ్వాంటేజ్ మనకి ఎక్కడ దొరుకుతుందో. జర్మనీలో నేచర్తో టైం స్పెండ్ చేయడం అంటే ఇట్స్ రియలీ మ్యాజికల్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ రీల్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్లో వీ విల్ షో యూ గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీ ఫార్మ్స్ ఇన్ జర్మనీ. స్టే ట్యూన్డ్.